నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాకినాడ సెజ్ను కొల్లగొట్టిన వైసీపీ నేతలు, రైతులను అడ్డుపెట్టి దాడిశెట్టి రాజాకు భూ బదలాయింపు. వైసీపీ నేతలపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం, విజయసాయి శరత్ చంద్రారెడ్డిపై సిఐడి లుకౌట్ నోటీసు. రెండు రోజుల్లో రేషన్ బియ్యం దొంగల పనిపట్టే అవకాశం. కాకినాడ పోర్టులోని నౌక నుంచి నమూనాలు సేకరణ. హైదరాబాద్లో పుష్ప ప్రీమియర్ షో వద్ద విషాదం. తొక్కిసలాటలో తల్లి మృతి, కుమారుడి పరిస్థితి విషమం. మహారాష్ట్ర సీఎంగా నేడు ఫడ్నవీస్ ప్రమాణం. మోదీ, చంద్రబాబు సహా ఎన్డీఏ కూటమి నేతలు హాజరు. కాకినాడ సెజ్ వైఎస్ఆర్ హయాంలో మొదలైన భారీ భూదంద. మొన్నటికి మొన్న జగన్ జమానా ముగిసేదాకా యథేచ్ఛగా సాగిన అడ్డగోలు దోపిడీ. ఓఎన్జీసీ పేరిట భూములు చెరబట్టి, ఆయన వారికి కట్టబెట్టి, రైతుల పొట్టగొట్టి, కోట్లు కొల్లగొట్టిన దురాగతమిది. అప్పటి పాలకుల బెదిరింపులతో భూములిచ్చిన వారు కొందరైతే, 600 తగ్గేది లేదని ముక్తకంఠంతో తెగేసి చెప్పిన వారు మరికొందరు. వ్యతిరేక స్వరాలను కర్కశంగా నొక్కేసిన నాటి పాలకులు కేసులతో వెంటాడి వేధించారు. అన్నీ తట్టుకుని నిలబడ్డ బడుగు జీవులు కూటమి ప్రభుత్వమైన కనికరిస్తుందని గంపెడాసతో ఎదురు చూస్తున్నారు. కాకినాడ సెజ్ భూములను వైసీపీ రాబందులు పీక్కుతిన్నాయి. వైఎస్ఆర్ హయాంలో మొదలైన జే గ్యాంగ్ భూదందా 2 దశాబ్దాల పాటు యథేచ్ఛగా సాగింది. జగన్ మాయతో సెజ్ భూములను అప్పనంగా అరబిందోకి అప్పజెప్పేశారు. కన్నబాబు కమిటీ పేరిట బురుడి కొట్టించి దాడిశెట్టి రాజా, ఆయన అనుచరగణం రైతుల భూములు లాక్కున్నారు. అడ్డగోలుగా సాగిన జగన్ ముఠ ఆగడాలు, రైతుల ఆక్రోశంపై ఈటీవీ, ఈనాడు క్షేత్రస్థాయి పరిశోధన చేశాయి. బులుగు బ్యాచ్ దోపిడీ, దగాపడిన రైతుల సమగ్ర వివరాలను ఆధార సహితంగా ప్రజల ముందుంచుతున్నాయి. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో కాకినాడకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రదేశం ఇది. తూర్పున ఉంది బంగాళాఖాతం, దానికి ఎదురుగా ఉంది కాకినాడ సెజ్ ప్రదేశం. ఈ రోడ్డులో ఇక్కడ నుంచి మరో 20 కిలోమీటర్ల దూరం సముద్రానికి చేరువుగా కాకినాడ సెజ్ భూములు విస్తరించి ఉంటాయి. దీనిని బట్టి ఈ భూములు ఎంత విలువైనవో అర్థమవుతుంది. సుమారు 19 సంవత్సరాల కిందట అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాకినాడ ప్రాంతంలో ఓఎన్జీసీ ప్రాజెక్టులు పెట్టిస్తామని రైతుల నుంచి ఈ భూములు లాగేసింది. తదుపరి వైఎస్ జగన్ హయాంలో మరిన్ని దారుణాలు జరిగాయి. సెజ్ కంపెనీ ఆయనకు అత్యంత కావలసిన విజయసాయిరెడ్డి బంధువులపురం అయింది. కాకినాడ నుంచి ఉప్పాడ మీదుగా తుని వెళ్లే మార్గంలో సముద్ర తీరానికి చేరువగా సెజ్ భూములుంటాయి. ఇందులో కొన్ని గ్రామాలు పిఠాపురం, మరికొన్ని తుని నియోజకవర్గాల పరిధిలోకొస్తాయి. సెజ్ కోసం 8,000 ఎకరాలకు పైగా భూమి సేకరించాలని 2005లో వైఎస్ ప్రభుత్వం నిర్ణయించింది. భూసేకరణ నోటీసులు ఇచ్చింది. అలా నోటీసులు అందిన రైతుల్లో 2180.69 ఎకరాలిచ్చేందుకు భూ యజమానులు ససేమిరా అన్నారు. ఆ భూమి తమ సొంతమంటూ 19 ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నారు. 2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా పిఠాపురంలో ప్రచారానికొచ్చిన వైఎస్ జగన్ అధికారంలోకొచ్చిన 3 నెలల్లోనే న్యాయం చేస్తామని మాటిచ్చారు. అధికారంలోకొచ్చిన 8 మాసాల తర్వాత 2020 జనవరిలో అప్పటి మంత్రి కె కన్నబాబు చైర్మన్ గా 4 అధికారులు సెజ్ కంపెనీ ప్రతినిధి సభ్యులుగా కమిటీ వేశారు. ఆ భూములపై అధ్యయనం చేసిన కన్నబాబు కమిటీ కొన్ని సిఫారసులు చేసింది. సెజ్ లో 2180 ఎకరాల భూములను యథాతథంగా లేదా ప్రత్యామ్నాయ భూములు రైతులకివ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పైపైన చూస్తే అంతా బాగానే ఉంది కదా అనిపిస్తుంది.
కానీ నివేదికను లోతుగా పరిశీలిస్తే ఆత్మీయ కంపెనీ అరబిందో సమస్యలు తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ఎంత కుట్రపూరితంగా పావులు కదిపిందో అర్థమవుతుంది. ఎందుకంటే సెజ్ భూములు ఒకే చోట కాకుండా అక్కడక్కడ విడివిడిగా ఉంటాయి. వాటన్నింటికీ ఒక హద్దు ఏర్పాటు చేసి దాదాపు 6,000 ఎకరాలు కంపెనీకి అప్పజెప్పాలన్న కుతంత్రం కమిటీ సిఫారసుల్లో దాగి ఉంది. సెజ్ సరిహద్దు లోపల భూములుంటే వాటిని కంపెనీకి అప్పగించి మరో చోట రైతులకు స్థలం ఇవ్వాలని కమిటీ సూచించింది. సెజ్ సరిహద్దుకు దూరంగా ఉన్న వారికి మాత్రమే సొంత భూములు తిరిగిచ్చేలా ఈ సిఫారసులున్నాయి. కన్నబాబు కమిటీ సిఫార్సుల అమలుకు 2021 మార్చిలో జగన్ ప్రభుత్వం జీవో నెంబర్ 12 జారీ చేసింది. ఆ తర్వాత 3 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉత్తర్వులు ఎలా అమలు చేసిందో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అనేక దారుణాలు బయటపడ్డాయి. ఆ 3 ఏళ్లలో కేవలం 187.55 ఎకరాల భూమిని మాత్రమే రైతులకు తిరిగిచ్చింది. మరో 492 ఎకరాలను ప్రత్యామ్నాయ భూమిగా మరికొందరికి అందజేసింది. దాదాపు 1,200 ఎకరాలు మాత్రం ఇప్పటికీ రైతులకు ఇవ్వలేదు. భూములు తిరిగిచ్చే క్రమంలో దాడిశెట్టి రాజా అండ్ కో దోపిడీ పర్వం ఏ స్థాయిలో సాగిందో ఈటీవీ ఈనాడు పరిశీలనలో బయటపడింది. 2022 ఏప్రిల్ నుంచి 2024 జూన్ వరకు మంత్రిగా ఉన్న రాజా జీవో నెంబర్ 12ను కల్పతరువుగా మార్చుకున్నారు. రాజాతో పాటు ఆయన మామ దేవవరపు సూర్యచక్రం, వైసీపీ నాయకుడు గంగాధర్రావు కారు చౌకగా రైతుల భూములు కొట్టేశారు. పిఠాపురం, తుని ప్రాంతాలకు సంబంధించిన ఇద్దరు ముఖ్య నేతలే 70కి పైగా ఎకరాలను సొంతం చేసుకున్నట్లు తెలిసింది. వీటిలో ఎక్కువ భాగం బినామీ పేర్లతో సేకరించారు. సెజ్ కంపెనీ నుంచి రైతుల పేరిట రిజిస్టర్ అయిన 1-2 గంటల వ్యవధిలోనే తమ పేరిట బదిలీ చేయించుకున్నారు. ఏవీ నగరం గ్రామంలో ప్రభుత్వ లెక్కల ప్రకారం ఎకరం 9 లక్షలుగా ఉంది. కానీ వాస్తవంగా అక్కడ ఎకరం 15 లక్షల నుంచి 70 లక్షలు పలుకుతోంది. రోడ్డు పక్కనున్న భూముల కోసమైతే 1 కోటి వరకు పెడుతున్న వారున్నారు. కానీ మార్కెట్ ధరను బూచిగా చూపించి దాడిశెట్టి రాజా అగ్గువగా భూములు కొట్టేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. కొత్తపల్లి మండలంలో పిఠాపురం వైసీపీ ప్రజాప్రతినిధులు బినామీ పేర్లతో సెజ్ భూములు లాక్కున్నట్లు తెలిసింది. అప్పుడు ఈ ప్రాంతంలో హవా సాగించిన ముఖ్య నాయకుడే 40 ఎకరాలకు పైగా విలువైన భూములను సొంతం చేసుకున్నట్టు తెలిసింది. 2022 జూలై, అక్టోబర్, నవంబర్లో సాగిన ఈ దందాకు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్లను ఈటీవీ ఈనాడు సేకరించాయి. రైతులకు రిజిస్ట్రేషన్ చేసిన రోజునే దాడిశెట్టి అండ్ కో భూములు బదలాయించుకోవడంపై మచ్చుకు కొన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. 7702 రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా రైతులు కొయ్య అప్పారావు, కొయ్య సత్యనారాయణకు కాకినాడ సెజ్ నుంచి 1.01 ఎకరాల భూమి బదిలీ అయ్యింది. ఏమాత్రం ఆలస్యం లేకుండా కొద్దిసేపటికే 7715 నెంబర్ ద్వారా దాడిశెట్టి రాజాకు రైతులు ఆ భూమిని రాసిచ్చేశారు. గోళ్ల పెద్ద అప్పారావు, చిన్న అప్పారావు, నూకరాజు, గోళ్ల ఉప్మాకు, గోళ్ల బాబురావుకు రిజిస్ట్రేషన్ నెంబర్ 7706 ద్వారా 93 సెంట్లను బదలాయించగా వెంటనే రిజిస్ట్రేషన్ నెంబర్ 7717 ద్వారా రాజాకు అప్పజెప్పారు. తలపంటి మణితల్లి, కొండబాబు, చంటిబాబు, కృష్ణలకు 7708 నెంబర్ ద్వారా 90 సెంట్లు రిజిస్టర్ చేయగా మరుక్షణమే 7716 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ చేశారు. సెజ్ నుంచి 7707 నెంబర్ ద్వారా కొయ్య అప్పారావుకు 1/2 ఎకరం బదిలీ అవగా కాసేపటికే 7714 నెంబర్ ద్వారా రాజాకు ఇచ్చేశారు. 7701 రిజిస్ట్రేషన్ నెంబర్తో దూలం కొండబాబుకు ఎకరం రిజిస్టర్ చేయగా వెంటనే 7718 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఆ భూమి రాజా సొంతమైంది. సెజ్ నుంచి 10832 రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా కాలిన నూకాలమ్మకు ఎకరం భూమి బదిలీ చేయగా వెనువెంటనే ఆమె నుంచి 10856 నెంబర్ ద్వారా రాజాకు రిజిస్టర్ అయ్యింది. యాదాల నాగమణికి 10831 రిజిస్ట్రేషన్ నెంబర్తో ఎకరం భూమి సొంతమవగా కొద్దిసేపటికే 10857 రిజిస్ట్రేషన్ నెంబర్తో దాడిశెట్టి రాజా మామ దేవవరపు సూర్యచక్రంకు వెళ్లిపోయింది. 12161 నెంబర్ ద్వారా గంపల చంద్రారావుకు ఎకరం 20 సెంట్లు రిజిస్ట్రేషన్ చేస్తే కొన్ని గంటల్లోనే 12488 నెంబర్తో దాడిశెట్టి రాజా అనుచరుడు నాగం గంగాధర్రావుకు భూమి బదిలీ అయ్యింది.
కాకినాడ ప్రాంతంలో ప్రత్యేక పారిశ్రామిక జోన్, ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు చేస్తామంటూ 2005లో రాష్ట్ర ప్రభుత్వంతో ఓఎన్జీసీ ఒప్పందం చేసుకుంది. 13 గ్రామాల్లో 8120 ఎకరాల సేకరణకు ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. రైతుల నుంచి భూమి లాక్కున్నాక ఓఎన్జీసీని వెళ్లగొట్టి ప్రైవేటు సంస్థకు సెజ్ను అప్పజెప్పింది. ఏపీఐఏసీ ద్వారా ప్రభుత్వం తీసుకోవాల్సిన వాటాను వదిలేసుకుంది. 2019లో అధికార పగ్గాలు చేపట్టిన వైఎస్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి 2020-21 ఆర్థిక సంవత్సరంలో కాకినాడ సెజ్ను అరబిందో రియాలిటీకి కట్టబెట్టారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సిఐడి విభాగం లుకౌట్ సర్క్యులర్ జారీ చేసింది. ఆయనతో పాటు వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, అరబిందో యజమాని పెనక శరత్చంద్రారెడ్డిపైన ఎల్ఓసీ ఇచ్చింది. వీరు ముగ్గురు విదేశాలకు పారిపోకుండా ముందు జాగ్రత్తగా ఈ సర్క్యులర్ జారీ చేసింది. కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్, కాకినాడ సెజ్లోని 3600 కోట్ల రూపాయల విలువైన వాటాలను కర్నాటి వెంకటేశ్వరరావు నుంచి గత ప్రభుత్వ హయాంలో బలవంతంగా లాగేసుకున్నారంటూ సిఐడి నమోదు చేసిన కేసులో వీరు కీలక నిందితులుగా ఉన్నారు. వాటాలు రాసివ్వకపోతే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తామంటూ కేవీ రావును బెదిరించి భయపెట్టి అత్యధిక శాతం షేర్లను అరబిందో సంస్థ పరం చేశారనేది వీరిపై ప్రధాన అభియోగాలు ఉన్నాయి. కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం దొంగలెవరో 2 రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ఆఫ్రికాకు బియ్యం తీసుకెళ్లే స్టెల్లా నౌకలోని బియ్యం నమూనాలను సేకరించిన అధికారులు పౌర సరఫరాల శాఖలో ల్యాబ్లో పరీక్షించనున్నారు. నౌకలోని సరుకంతా పరిశీలించాలంటే 3-4 రోజులు పట్టే అవకాశం ఉంది. కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేసేందుకు సిద్ధంగా ఉంచిన స్టెల్లా ఎల్ పనామా నౌకలో కీలక శాఖల బృందం తనిఖీలు చేపట్టింది. కాకినాడలోని ఎస్పీఎఫ్, కస్టమ్స్ కార్యాలయాల నుంచి పౌర సరఫరాలు, రెవెన్యూ, పోలీస్, పోర్టు, కస్టమ్స్ శాఖలకు చెందిన 10 మంది అధికారుల బృందం స్టెల్లా నౌకలో జల్లెడబట్టింది. గత రాత్రి 11 గంటల వరకు తనిఖీలు చేసింది. నౌకలో మొత్తం 5 గదులుండగా ఒక్కో గదిలోకి దిగి అక్కడి బాయిల్డ్, రా రైస్, ఇతర అనుమానిత నమూనాలు సేకరించారు. నౌకలో వివిధ యాజమాన్యాలకు చెందిన యూనివర్సల్, వాసన, వైట్ లిల్లీ తదితర బ్రాండ్లతో 25 కేజీలు, 50 కేజీల బస్తాలు ఉన్నాయి. అనుమానమున్న ఒక్కో బ్రాండ్ నుంచి 3 చొప్పున మొత్తం 36 నమూనాలు సేకరించారు. వాటిని కాకినాడలోని పౌర సరఫరాల సంస్థ జిల్లా ప్రయోగశాలలో పరీక్షిస్తారు. ఫలితాలపై 1-2 రోజుల్లో స్పష్టత వచ్చే వీలుంది. ఆ తర్వాతే ప్రభుత్వం తదుపరి చర్యలకు ఉపక్రమించే అవకాశం ఉంది. నౌకలోని 1వ గదిలో 10,000 టన్నుల నిల్వలున్నట్లు విచారణా బృందం గుర్తించింది. ఆ బియ్యం యానాం ప్రాంతానికి చెందిన శ్రీ సుముఖ వీరేశ్వర రైస్ మిల్లు నుంచి వచ్చాయని, వాటిని విశాఖ, కాకినాడలో కార్యాలయాలు ఉన్న శ్రీ షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్ సంస్థ పశ్చిమాఫ్రికాకు ఎగుమతి చేస్తున్నట్లు గుర్తించారు. నౌకలోని 3వ గదిలో అధిక నిల్వలు ఉన్నా నిశిత పరిశీలన సాధ్యపడలేదు. ఒక్కో గదిలో 60 నుంచి 80 అడుగుల మేర బియ్యం బస్తాలు పేర్చారు. బస్తాలు పక్కకు వేయడానికి కార్మికులు లేకపోవడం, అదిగో ఇదిగో వస్తున్నారని ఏజెంట్లు కాలయాపన చేయడంతో చేసేదేవీ లేక విచారణా బృందమే 4-5 వరుసల బస్తాల్ని కొన్ని చోట్ల పక్కకు జరిపి నమూనాలు సేకరించింది. అడుగునున్న బియ్యం నిల్వల సంగతి తేలాల్సి ఉంది. నౌక ఆశాంతం సమర్థంగా తనిఖీ చేయాలంటే కనీసం 3-4 రోజులైనా పట్టే అవకాశం ఉంది. అందుకు కార్మికుల్ని మోహరించాల్సి ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10% రిజర్వేషన్ కల్పిస్తూ చేసిన 103 రాజ్యాంగ సవరణ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఈడబ్ల్యూఎస్కు కేటాయించిన 10% రిజర్వేషన్లో కాపులకు 5% కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలను సుప్రీంలో ఎవరు సవాల్ చేశారు? ఎలాంటి అభ్యంతరాలు లేవనెత్తారు? సుప్రీంలో జరిగిన పరిణామాలన్నీ తమ ముందు ఉంచాలంటూ హైకోర్టు ఆదేశించింది. కాపులకు 5% రిజర్వేషన్ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య సహా మరికొందరు 2023లో దాఖలు చేసిన పిల్పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషన్దారుల తరపు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ఈ చట్టాలను సుప్రీం సమర్థించిందని, కాపు రిజర్వేషన్ చెల్లుబాటు అవుతుందన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఈడబ్ల్యూఎస్ కోటాలో సగం ఒకే వర్గానికి ఇవ్వడం ప్రాథమికంగా చూస్తే సబబుగా లేదని వ్యాఖ్యానించింది.
నంద్యాల జిల్లా డోన్ పురపాలక సమావేశం రసాభాసాగా మారింది. ఇటీవల మాజీ మంత్రి బుగ్గన మార్నింగ్ వాక్ కు వెళ్లగా మున్సిపల్ కార్యాలయం గేట్కు తాళం వేయడంపై కౌన్సిలర్లు ప్రశ్నించగా వైస్ చైర్మన్ హరికిషన్ సమాధానమిచ్చే క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు రామలింగయ్య నియామకం రద్దు చేస్తూ కౌన్సిల్ నిర్ణయం తీసుకోవడంపై మరోసారి ఇరుపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన నిందితులకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. 2 ఏళ్ల క్రితం మంగవిటి రంగా వర్ధంతి నిర్వహించేందుకు రావి వెంకటేశ్వర్లు ఏర్పాట్లు చేయగా కొడాలి నాని ముఖ్య అనుచరుడు మెరుగుమాల కాళీ ఫోన్ చేసి బెదిరించాడు. ఆ తర్వాత కొంతమంది అనుచరులతో కలిసి వచ్చి రావిపైన కార్యాలయంపై రాడ్లు, కత్తులు, పెట్రోల్ ప్యాకెట్లతో దాడి చేశారు. వైసీపీ అధికారంలో ఉండటంతో అప్పట్లో వీరిపై పోలీసులు నామమాత్రపు కేసులు పెట్టగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పునర్విచారణ చేపట్టి సెక్షన్లు మార్చారు. 10 మంది నిందితులను అరెస్టు చేయగా కీలక నిందితుడు కాళీ పరారీలోనే ఉన్నాడు. ఈ వ్యవహారంలో కొడాలి నాని పాత్రపైన పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్లో నిన్న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఒక్కసారిగా లోనికి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. పరిస్థితిని కట్టడి చేసేందుకు పోలీసులు చెదరగొట్టారు. ఈ క్రమంలో సినిమా చూసేందుకు భర్త, పిల్లలతో పాటు థియేటర్కు వచ్చిన రేవతి అనే మహిళ, ఆమె కుమారుడు శ్రీతేజ్ సొమ్మసిల్లి పడిపోయారు. రేవతి మృతి చెందగా ఆమె కుమారుడు శ్రీతేజ్ బేగంపేటలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద సంధ్యా థియేటర్లో జరిగిన తోపులాటలో నిన్న రేవతి అనే మహిళ మృతి చెందగా వారి కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ముతురాలి భర్త కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు ఘటనకు సంబంధించి ఏం జరిగింది ఏంటని వివరాలు తెలుసుకుందాం. సార్, ఇలా జరగడం అనేది అసలు మీకు తీరని లోటు, దాన్ని ఎవరు పూడ్చలేరు. అసలు మీరు ఎలా వచ్చారు, ఏం జరిగింది, థియేటర్కి ఎప్పుడు వచ్చారు? సినిమా కోసం మనం వచ్చాము. అల్లు అర్జున్ వస్తున్నాను, ఫుల్ క్రౌడ్ ఉండే, మేము చూడలేదు. ముందుకు వెళ్ళగానే నూకారు, తొక్కిసారి అయింది. నేను పక్కకు నిలబడి మా పాపని పట్టుకొని పక్కకున్నాను. మా మిస్సెస్ వాళ్ళు కొంచెం ముందుకు వెళ్తుంటే వెళ్ళారు కదా అని నేను పక్కకి వెళ్ళాట. మా పాపని ఎత్తుకొని పక్కకే ఉన్నాను. కొంతసేపు అయినాక లోపలికి వెళ్ళినాక ఒక 5 minutes 10 minutes అని అక్కడే వెయిట్ చేసి ఇట్లా కొంచెం ఫ్రీగానే లోపలికి పోయినాక సీట్లలో ఎవ్వరు ఏం లేరు, పోలీసు లేరు, అందరు నూకేస్తారు, అంతా అది చేస్తారు. కాల్ చేస్తే కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అక్కడనే మొత్తం దోలాన, ఎక్కడ కనిపిస్తలేదు. మళ్ళీ కాల్ చేస్తే స్విచ్ ఆఫ్. 2 times కాల్ చేసిన, స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇక్కడ తిరిగిన. మా పాప ఉంటే ఇంకో అతను ఏమన్నాడు, బయట ఒక అతను, నా పాప ఉందన్న, ఇక్కడ ఆల్రెడీ నూకుడు దొబ్బుడు అవుతుంది, మీరు వెళ్ళిపోండి అంటే, మా అత్తగారి ఇల్లు పక్కనే రామ్నగర్, అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ డ్రాప్ చేసి నేను రిటర్న్ వచ్చాను. మళ్ళీ రిటర్న్ వచ్చి అక్కడ పోలీస్ వాళ్ళని ఇట్లా మా మిస్సెస్ బాబు కనిపిస్తలేదు సార్ అది ఇదని అడిగితే, అప్పుడు వాళ్ళు మీ బాబు ఒక వీడియో చూపించారు. ఇతనే అంటే ఇతనే సార్ అది అని. అప్పటికి చూసేవరకు మొత్తం పడిపోయి ఉన్నాడు. మా మిస్సెస్ ఎక్కడ ఉంచారు అంటే ఇంకా ఆచూకీ తెలియదు, ఇక చెప్తాను అని అన్నారు. నా కొడుకు కూడా 48 hours దాకా ఏం చెప్పలేము అంటున్నారు. అసలు ఈ ప్రమాదానికి, దీనికి ఘటనకు సంబంధించి అసలు కారణాలు ఏమై ఉంటాయి అనుకుంటున్నారు? అదే అల్లు అర్జున్ వచ్చాడని ఫుల్ క్రౌడ్తోని ఇదైపోయింది. ఎప్పుడు సంధ్యా థియేటర్లో చాలా సినిమాలు వెళ్తాం, హీరో వచ్చిందని చెప్పగానే ఫుల్ పబ్లిక్ వచ్చేసి అక్కడ ఇక్కడ ఎటు కదలకుండా చేసేసినారు. పోలీస్ వాళ్ళు ఉన్నారు కానీ మెయింటెనెన్స్ లేదు, థియేటర్ వాళ్ళు ఉన్నారు లేరు, ఫుల్ పబ్లిక్తో పాటు ఇది చేసి తీసేశారు మొత్తం. సో సరిగ్గా ఏడాది క్రితం డిసెంబర్లో మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు కూడా మీ భార్య మీకు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి సహకరించి మిమ్మల్ని బ్రతికించినట్టుగా కూడా తెలుస్తుంది. అసలు దీనిపైన ఏం చెప్తారు? ఆమె ఉందని నేను ఉన్నాను సార్. నాకు ఇట్లా ప్రాబ్లం రాగానే ఏం కాదు నేను చేస్తా అని మొత్తం నాకు సపోర్ట్ ఆమెనే ఉంటుండే. ఇప్పుడు నాకు ఏమీ లేకుండా అయిపోయింది. కాసేపటి క్రితమే మీ అబ్బాయికి సంబంధించి డాక్టర్లతో మాట్లాడడం జరిగింది కదా, డాక్టర్లు ఏం చెప్పారు? బాబు పరిస్థితి ఎలా ఉంది? అదే కొద్దిగా బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, లంగ్స్లో కొంచెం వాటర్ లేక వచ్చినట్టుంది, అతను ఊపిరి తీసుకోలేకపోతున్నాడు. 48 hours దాటగానే అయినాక ఏదైనా చెప్తాము అని అంటున్నారు. ఎలాంటి సహాయం కోరుకుంటున్నారు? మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఇంకా నా కొడుకు మంచిగా కావాలని చూస్తున్నాను సార్. రీసెంట్గా ట్రాన్స్ప్లాంట్ అయింది, ఒక 50 lakhs వరకు నాకు కూడా
ఫైనాన్స్ ప్రాబ్లం అయింది. అది కొంచెం ఇప్పుడే కోరుకుంటున్నాను. కొద్దిగా 9 months అయింది సర్జరీ కూడా అయ్యి. టైం బ్యాడ్ లేకుండా వచ్చింది. నీ కొడుకుని చూస్తే ఆగుతలేదు. మొత్తం వెంటిలేటర్ పైప్స్ ఇవన్నీ అక్కడ ఆమె అట్లా ఉంది, ఇక్కడ ఈడ ఇట్లా ఉంది. మరికొంతమంది వాళ్ళ బంధువులు కూడా మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, అసలు ఏం జరిగింది, ఎప్పుడు వచ్చారు వాళ్ళ థియేటర్కి, మీకు ఎప్పుడు ఈ విషయం తెలిసింది? 9:30కి వెళ్ళారు సార్. నాకు 10:45 కాల్ చేశారు, ఇట్లా అయింది కనిపిస్తలేరు, ఒక్కసారి అర్జెంట్ రా అంటే నేను సికింద్రాబాద్లోనే ఉంటాను. నాకు కాల్ చేస్తే నేను వెళ్ళే వరకు ఆల్రెడీ పోలీసు వాళ్ళకి అన్ని ఇన్ఫర్మేషన్ తెలిసిపోయింది. వాళ్ళకి మీ కొడుకు ఒక్కడే మంచిగా ఉండాలని ఆ స్లాంగ్లో చెప్పింది. ఫస్ట్ వాళ్ళు ఏది ప్రోటోకాల్ సరిగ్గా పాటించలేదు. ఒక సెలబ్రిటీ వస్తుండంటే ఎట్లా వస్తుండో ఎట్లా పోతుండో అన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది. పబ్లిక్లో ఎట్లా కంట్రోల్ చేయాలో వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఆమె సీరియస్ ఉందంటే కూడా మాకు చెప్పలేదు. 2 hours మాకు దిప్పించుకొని పోలీస్ స్టేషన్లోకి పోయి కూర్చోబెట్టిండు. మాకు హాస్పిటల్ పోదామని చెప్పి జీప్లు ఎక్కించుకొని స్టేషన్లో పోయి కూర్చోబెట్టిండు. ఇటు చూసి అయినా ఇట్లుండు. తర్వాత నేను మా ఫ్రెండ్స్ని గాంధీకి తీసుకుపోయి చూపిస్తే గాంధీలో పోయి సెర్చ్ చేయని చెప్తే వాళ్ళు సెర్చ్ చేస్తే తర్వాత తెలిసింది. ఫెయిల్యూర్ ఎవరిదో చూసుకోండి, బట్ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది సోషల్ మీడియాలో. అది తప్పు. బాబు చనిపోలేడు. బాబు వెంటిలేటర్ మీద ఉన్నాడు కిమ్స్ హాస్పిటల్లో రైట్ నౌ. వానికి సపోర్ట్ కావాలా, మాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలా, అండ్ హాస్పిటల్ సైడ్ నుంచి సపోర్ట్ కావాలా. ఈ సపోర్ట్ ఎవరు రెస్పాన్సిబుల్, పోలీస్ ఆర్ సోషల్ మీడియా, అల్లు అర్జున్ ఎవరున్నారో వాళ్ళు, ఎవరైతే మెయిన్ పర్సన్స్ ఉన్నారో ప్రోటోకాల్ ఫాలో కాలేదు, ప్రొటెక్షన్ ఫాలో కాలేదు, ఇంత మేము అనుభవించడానికి కారణం ఎవరో వాళ్ళు రెస్పాన్సిబుల్ వచ్చి మాకు ఇక్కడ సపోర్ట్ ఇవ్వాలి. రైట్ నో హాస్పిటల్లో బాబుకి ఎలా ఉన్నాడో తెలియదు. అక్కడ గాంధీ హాస్పిటల్లో తల్లి ఉంది, కొడుకు ఇక్కడ ఉన్నాడు. ఎవరినని పట్టించుకోవాలి, మేము ఎవరి చుట్టూ తిరగాలి, పోలీసుల చుట్టూ తిరగాల. మమ్మల్ని మధ్యలో దేశ్ముఖ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, అక్కడ నుంచి యూటర్న్ చేసుకొని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు. మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రాలేదు, కరెక్ట్గా అవ్వలేదు. ఎవరు మెయిన్ రీజన్ దీనికి రెస్పాన్సిబుల్ ఎవరు? ఇప్పుడు మమ్మల్ని టేక్ కేర్ చేసేది ఎవరు? సో మాకు ఏదైనా హెల్ప్ చేయండి, సపోర్ట్ చేయండి. సో ఇది మొత్తంగా ఓవైపు భార్యను పోగొట్టుకొని మరోవైపు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితుల్లో ఆ తండ్రితో పాటు ఆ కుటుంబం పుట్టడు దుఃఖంలో ఉంది. ప్రభుత్వం ఏదైనా సహాయం చేయాలి అని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కెమెరామెన్ నరేందర్తో పవన్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు ముంబైలోని ఆజాద్ మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సీఎంగా ఫడ్నవీస్, శివసేన నేత ఏక్నాథ్ సిందే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు కానున్నారు. సీఎం చంద్రబాబు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముంబై వెళ్లనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ భేటీలో మహారాష్ట్ర తదుపరి సీఎంగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేశారు. అనంతరం ముంబైలోని విధాన్ భవన్లో నిర్వహించిన బీజేపీ శాసన సభాపక్ష సమావేశంలో ఫడ్నవీస్ను తమ శాసన సభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తర్వాత మహాయుతి నేతలు మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. ఈ మేరకు గవర్నర్ ఫడ్నవీస్ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు.